ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం కోడిగుడ్డు ఉల్లికారం కూర చూద్దాం. చాలా తొందరగా అయిపోయే రెసిపీ ఇది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో దానికి ఫస్ట్గా కోడిగుడ్లు ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఏం చేద్దామంటే ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర కొంచెం అలా ఫ్రై చేసుకుని దాన్ని ఒక పేస్ట్ కింద రెడీ చేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ని కొంచెం అటు ఇటు ఫ్రై చేసుకుని, ఎందుకంటే ఎక్కువసేపు ఫ్రై చేయక్కర్లేదు, మనం ఉల్లిపాయలని ముందుగానే ఫ్రై చేసాం కాబట్టి అంత పచ్చివాసనే ఉండదు, నార్మల్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఒకసారి ఇది ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా, వాటిని చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని ఈ పేస్ట్లో వేసేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత ఇంకొక 2 to 3 minutes కొంచెం మగ్గబెట్టుకుని దించేసుకోవాలి. అంతే, చాలా ఈజీ, చాలా టేస్టీ రెసిపీ. చారు, పప్పుచారు, సాంబారు ఇటువంటి వాటిలోకి అయితే చాలా బాగుంటుంది కాంబినేషన్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, పక్కా నచ్చుతుంది. ఎప్పుడు ఆమ్లెట్, కోడిగుడ్డు పుల్టు, కోడిగుడ్డు పులుసు, కోడిగుడ్డు ఇగురు కాకుండా ఇలా కొంచెం కొత్తగా ట్రై చేయండి. ఫర్ ష్యూర్ యూల్ లైక్ ఇట్.